విడిపోయి బాగుపడింది, ఆంధ్ర విడిపోయి నాశనమైంది. అభాండాలతో ఏర్పడిన రాష్ట్రం ఇది మంది, లేదా అభాండాలతో విడిపడ్డ రాష్ట్రం. ఆంధ్రులు తెలంగాణని దోచుకున్నారు అని అవమానించిన రోజున మన పాలకులు అవునవుని సంకలు గుద్ది అక్కడ మన రాష్ట్రం విడదీయడానికి కారణమైనటువంటి వాళ్ళు. అదే సందర్భంలో దోచుకు తిన్నారు అంటే అవునని వీళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళు. ఆ తర్వాత వీళ్ళందరూ అక్కడ పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా చీలారు. దోపిడీ చేసినటువంటిది అని వీళ్ళు ఒప్పుకున్నారా అంటే అప్పుడు ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఇంకొక రకం. ఇకపోతే రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో మీడియా అతిగా పోవట్ల. బీజేపీ వార్తలు వస్తున్నాయి, టీఆర్ఎస్ వార్తలు వస్తున్నాయి, కాంగ్రెస్ వార్తలు వస్తున్నాయి. చిన్నపాటి ట్విస్టులు బిగినాయి ఇప్పుడిప్పుడే. నమస్తే తెలంగాణ ఒక్కటి వాళ్ళకి పూర్తిగా సొంతది. మిగతా అన్నీ చూస్తే జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గానే 2 వెర్షన్స్ 3 వెర్షన్స్ కూడా ఇస్తున్నాయి. బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఇక్కడ మీడియా అనేటటువంటిది కేవలం కరపత్రాలు మాత్రమే, పత్రికలు. అగ్రస్థాయి సర్క్యులేషన్ ఉన్నటువంటి ఈనాడు నెంబర్ 1, సాక్షి నెంబర్ 2, జ్యోతి నెంబర్ 3, ముగ్గురు కూడా ఇటు ఇద్దరు అటోకళ్ళు. టీవీ ఛానల్స్ కంప్లీట్ అటో ఇటో బయాస్డ్ జర్నలిజం. ప్రస్తుతానికి ఎన్టీవీ, టీవీ9 ఒక్కటే కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. కానీ వాళ్ళు కీలకమైనటువంటి రాజకీయ వ్యవహారాల్లో మాట్లాడే ధైర్యం చాలట్లేదు, డిబేట్ చేయట్లేదు, మానేశారు. ఆంధ్రాకి అంతగా భయపడిపోయారు వాళ్ళు. ఓవరాల్గా ఆంధ్ర కేవలం వక్రీకరణ వార్తలకి వేదికగా మారిపోయింది. రాజకీయ పార్టీల కరపత్రికలు తయారు చేసిన పుత్రికల లాంటి వార్తల్ని ఇప్పుడు మన నెత్తిన పెడుతున్నారు.